అంబేద్కర్ విగ్రహం వద్ద డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్రరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు మన భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధితోటి బీసీ కులగణనతో పాటు ఎస్సీ కేటగరైజేషన్ కూడా బిల్లును తీసుకొచ్చి ఆ కేటగరైజేషన్ విషయాలు ఏదైతే ఉందో అంశాలని ఉభయ సభల్లో పెట్టి అది దాన్ని ఆమోదం పరిచి సుప్రీంకోర్టుకు అందజేయడానికి నిజంగా కూడా చాలా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి దళితులకు న్యాయం జరగాలి, అదేవిధంగా దళిత కులాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలకు న్యాయం జరగాలనే అంశం మీద సామాజిక న్యాయం ప్రాతిపదికన ఏ కులాలకు ఏ మతాలకు మనం వ్యతిరేకం కాదు, కేవలం సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఎస్సీ కేటగరైజేషన్ బిల్లు ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి ఒక సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ షమీం ఎవరైతే ఉన్నారో ఆ షమీం గారు చాలా పారదర్శకంగా ఇంకా సుప్రీంకోర్టులో ప్రతి ఒక్క కేసును గెలుచుకున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి ఎంత ఖర్చు వచ్చినా కూడా ఒక మంచి న్యాయవాదిని నియమించి మనం ఏదైతే పిటిషన్ వేస్తున్నామో 100% మనం గెలవాలి, ఈ దళిత కేటగరైజేషన్ జరగాలి అని చెప్పేసి ఒక చిత్తశుద్ధితోటి షమీం అకీబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలోనే ఈరోజు మన ప్రభుత్వం మొత్తం ఈ కులగణనలో భాగంగా ఎస్సీ కేటగరైజేషన్లో కూడా చాలా వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలలో వారికి 1% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ, అదేవిధంగా మాదిగ ఉపకులాలకు 9% ఇచ్చుకుంటూ, మిగతా కులాలకు 5% ఇచ్చుకుంటూ మొత్తం 15% రిజర్వేషన్ ఖరారు చేయడం జరిగింది.